వెలిగిస్తున్నాం. స్టవ్ వెలిగించుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న కాబోలి శనగలకి ఒక గ్లాస్ మంచినీళ్ళు పోసుకోవాలి. కల్లుప్పు 1/2 టీ స్పూన్, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క 1 ముక్క, పెద్ద ఇలాచి 1, 2 నార్మల్ ఇలాచి, లవంగాలు 3, చిన్న స్పూన్ తోటి 1/2 టీ స్పూన్ సోంపు. పెట్టుకున్నటువంటి శనగల్ని నీళ్ళల్లో వేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డల్ని ఇందులో వేద్దాం. కుక్కర్ మీద మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కాగిన దాంట్లో 2 ఇలాచి, 1 దాల్చిన ముక్క, 3 లవంగాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 1/4 స్పూన్ సాజీరా, కట్ చేసుకున్నటువంటి ఉల్లిగడ్డలు, సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుందాం. ఉల్లిగడ్డలు తొందరగా మగ్గుతాయి దీనివల్ల. 1/2 టీ స్పూన్ పసుపు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోండి. కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తొందర మగ్గడానికి కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. కారం 1 లార్జ్ స్పూన్, గరం మసాలా 1/4 స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, చోలే మసాలా 1 లార్జ్ స్పూన్. వీటిని అన్నిటిని కలుపుకుందాం. ఉడకబెట్టినటువంటి శనగల్ని మనం దీంట్లో వేసుకోవాలి. ఆలుగడ్డని ఇందులో వేసుకోవాలి. శనగల్ని ఉడికించాం కదా కుక్కర్లో, ఏవైతే ఆ మంచినీళ్ళు ఉన్నాయో వాటిని దీంట్లో పోసుకుందాం. కొత్తిమీర అలాగే పుదీనాని యాడ్ చేసుకోండి. ఉన్నటువంటి పచ్చిమిర్చి ఇందులో వేసుకోండి. కస్తూరి మేతి బాగా క్రష్ చేసి ఈ గ్రేవీలో యాడ్ చేసుకోండి.